మాల్యా ఏమైతేనేమే కొడుకు లైఫ్ ఇప్పటికీ బిందాస్. తండ్రి కొడుకులిద్దరూ కర్మయోగులే. అయితే అది అందరికీ తెలిసిన కర్మ కాదు, వాళ్లకు మాత్రమే తెలిసిన కర్మ. బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు, విలాసవంతమైన జీవితం, అమ్మాయిలు, మద్యం, సుఖాలు, ఫ్యాషన్లు, కళ్ళు చెదిరిపోయే అట్టహాసపు గెస్ట్ హౌస్లు, బీచ్ హౌస్లు, హాస్తులు, విందులు, వినోదాలు. ఓహ్ వాట్ నాట్. వాళ్ళ సుఖానికి ఆకాశమే హద్దు. ఈ మధ్య విజయ్ మాల్యా కాస్త అదృష్టం ఎదురుతన్ని లండన్ పారిపోయి ఇండియన్ పోలీస్ ఎప్పుడొచ్చి ఎత్తుకుపోయి ఏ జైల్లో పారేస్తారని లోపల మదన పడుతున్నాడు. లాయర్లను కలుస్తూ ఏదో కుస్తీ పాటలు పడుతున్నాడు. కానీ తన కొడుకు మాత్రం ఇప్పటికీ బిందాస్ లైఫ్. నయా పైసా తేడా లేదు. అయ్యను మించిన కొడుకు, అనుభవించు రాజా టైపు. అది మామూలుగా కాదు. ఈ ఫోటో తానే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నదే. ఇంతకీ పేరు చెప్పలేదు కాదు. సిద్ధార్థ మాల్యా, వయసు 30 ఏళ్ళు. అందరిలోనూ గుసగుస ఏంటంటే ఓ 30 జీవితాలకు సరిపడా సుఖాలు అనుభవించాడని. మరి ఈ విలాసాలు, వినోదాలు, సౌఖ్యాల వ్యయం ఏముంది? బ్యాంకులు ఇచ్చిన అప్పులు, ఆ అప్పులతో పెరిగిన ఆస్తులు, వాటితోనే సుఖాలు. మళ్ళీ అప్పులు తిరిగి చెల్లించేది ఏదీ లేదు కదా. చెల్లించడం కోసం కాదు కదా తీసుకునేది. జస్ట్ ఎంజాయింగ్ నేషనల్ మనీ, దట్స్ ఆల్. పుట్టింది అమెరికాలో, పెరిగింది లండన్లో, నడుమ కొన్ని రోజులు దుబాయ్, తిరిగి చదువు కోసం లండన్. 2010లో తన యూబీ గ్రూప్ స్పాన్సర్ చేసిన బెంగళూరు T20 టీంకి డైరెక్టర్ అయిపోయాడు. ఆ టైంలోనే దీపికా పడుకోనేతో సిద్ధార్థ సంబంధాలపై అనేక రూమర్లు, గుసగుసలు, ప్రచారాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తర్వాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ హంట్కి 2013లో లీడ్ ప్రెజెంటర్ ప్లస్ జడ్జ్, ఇంకా చాలా నిర్వాకాలు, చీప్ టేస్ట్లు ఉన్నాయి. 2016లో తండ్రి ఒకవైపు అప్పుల కేసులు తాలూకు తలనొప్పుల్లో తలములకై ఉంటే, సదరు సిద్ధార్థ మాల్యా బ్రాహ్మణ్ నామన్ అనే చీప్ టేస్ట్ సెక్స్ కామెడీ సినిమాలో నటించాడు. సినిమాకు డబ్బు తానే పెట్టుబడి పెట్టాడట. ఆ సినిమా చూసిన వాళ్ళు పరమ బేవార్స్ సినిమా ఎవడ్రా తీసిందని తిట్టిపోశారట. ఇప్పటికీ మోడలింగ్ చేస్తుంటాడు, బిందాస్గా బతుకుతుంటాడు. కానీ మళ్ళీ ఎవడు పిలిచి ఎక్స్ట్రా పాత్రను కూడా ఇవ్వలేదు. మళ్ళీ డబ్బు పెట్టి సినిమా తీద్దామంటే తండ్రి కుక్క తిట్లు తిట్టాడట. ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. ఇప్పుడు పెట్టి పుట్టారా నాయన, నుదుటి మీద ఏం రాత రాయించుకుని వచ్చారో అయ్యా కొడుకులు అంటున్నారు ట్రేడ్ వర్గం వాళ్ళు.